ఫ్యాక్ట్ నెంబర్ 1. మనం హైవేలలో ప్రయాణిస్తున్నప్పుడు టోల్ ప్లాజా వద్ద మనకి టోల్ రిసిప్ట్ ఇస్తారు. కానీ చాలామందికి తెలియక ఆ రసీదును పారేస్తుంటారు. కానీ మీకు తెలుసా, ఆ రసీదు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందులో మొదటిగా, హైవేలో ఆరోగ్య సమస్య ఎదురైతే రసీదు వెనుక ఉండే నెంబర్కి కాల్ చేస్తే 10 నిమిషాల్లో అంబులెన్స్ వస్తుంది. రెండవది, వాహనం పంక్చర్ అవడం లేదా ఆగిపోతే సాయం అందుతుంది. మూడవది, పెట్రోల్ లేదా డీజిల్ అయిపోతే 5 నుంచి 10 లీటర్ల ఇంధనం తెస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీకు తెలుసా, చాలా ప్లేస్లలో మనం గుర్రపు విగ్రహాలు చూస్తుంటాం. వాటిపైన రాజులు ఉంటారు. మీకు తెలుసా, గుర్రపై రాజుల విగ్రహాలకి అర్థం ఏంటో అని? మొదటగా, 2 కాళ్ళు గాల్లో ఉంటే యుద్ధంలో మరణించాడని అర్థం. ఒక కాలు గాల్లో ఉంటే అది గాయాల వల్ల మరణించాడని అర్థం. ఒకవేళ 4 కాళ్ళు నేలపై ఉంటే అది సహజ మరణం అని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 3. మన రోజు ఇంట్లో వాడే గ్యాస్ సిలిండర్ గురించి మనకు చాలా మందికి తెలియదు. గ్యాస్ సిలిండర్ గడువు ఎంత ఉంటుందని చాలా మందికి తెలియదు. మనం జాగ్రత్తగా చూస్తే సిలిండర్ పై ఆంగ్ల అక్షరం మరియు సంఖ్య ఉంటుంది. అందులో A అంటే మార్చి వరకు, B అంటే జూన్ వరకు, C అంటే సెప్టెంబర్ వరకు, D అంటే డిసెంబర్ వరకు అని అర్థం. సంఖ్య సంవత్సరాన్ని సూచిస్తుంది. ఉదాహరణకి B20 ఉందనుకోండి, అది గ్యాస్ సిలిండర్ జూన్ 2020 వరకు అని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 4. చాలా మందికి పాన్ కార్డు వాడుతుంటారు, మరికొందరు వాడరు. అసలు పాన్ కార్డు అంటే ఏంటి, పాన్ కార్డు ఎవరు తీసుకోవచ్చు అని ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా, పాన్ అంటే పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఇది ఆదాయ పన్ను విభాగం జారీ చేసే గుర్తింపు కార్డు. ఇది ఎవరైనా తీసుకోవచ్చు. దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా? మొదటిది, ట్యాక్స్ ఫైలింగ్కి. రెండవది, షేర్లు కొనడం లేదా అమ్మడానికి. మూడవది, డిమాట్ అకౌంట్ తెరవడానికి. నాలుగవది, 50,000 కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్లు మరియు ట్యాక్స్ బెనిఫిట్స్ కొరకు ఇది వాడతారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనం రోడ్లపై వెళ్తున్నప్పుడు చాలా వాహనాలు వివిధ రంగుల నెంబర్ ప్లేట్ కనిపిస్తుంటాయి. వీటికి అర్థం ఏంటో మీకు తెలుసా? మొదటగా, తెలుపు నెంబర్ ప్లేట్ ఉంటే అది వ్యక్తిగత వాహనం అని అర్థం. ఒకవేళ పసుపు నెంబర్ ప్లేట్ ఉంటే అది కమర్షియల్ వాహనం అని అర్థం, అంటే ట్యాక్సీ లేదా ట్రక్ అని అర్థం. ఆకుపచ్చ ఉంది అనుకోండి, అది ఎలక్ట్రికల్ వాహనం అని అర్థం. నీలి నెంబర్ ప్లేట్ ఉంటే అది విదేశీ రాయబారుల వాహనం అని అర్థం. చివరిగా, ఎరుపు నెంబర్ ప్లేట్ ఉంటే రాష్ట్రపతి లేదా గవర్నర్ వాహనం అని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 6. IFSC కోడ్ అంటే ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్ కోడ్. ఇది 11 అంకెల ఆల్ఫాన్యూమరికల్ కోడ్. ఇందులో మొదటి 4 అక్షరాలు బ్యాంక్ పేరును సూచిస్తుంది. 5వ స్థానంలో ఎప్పుడు 0 ఉంటుంది. చివరి 6 అంకెలు బ్యాంక్ బ్రాంచ్ ను సూచిస్తాయి. ఇందులో దేశంలో లేదా విదేశాల నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడానికి సహాయపడుతుంది. ఇది సెండర్ రిసీవర్ మధ్య బ్రిడ్జ్ లా ఉంటుంది. అందుకే IFSC కోడ్ నమోదు చేసేటప్పుడు శ్రద్ధగా నమోదు చేయాలి. ఒకవేళ మర్చిపోతే మీ బ్యాంకును పాస్బుక్లో చూసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనం ప్రతిరోజు ఏదో ఒక న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాం. అందులో న్యూస్ పేపర్ చివర రంగులు కనిపిస్తాయి. దానికి అర్థం ఏంటో మీకు తెలుసా? పేపర్ చివర కనిపించే నీలం, పింక్, ఎల్లో, నలుపు రంగులను CMYK అంటారు. ఇవి ప్రింటింగ్ కోసం వాడే ప్రాథమిక కలర్లు. ఇవి ఈ పేజీ సరిగా ప్రింట్ అయిందా చెక్ చేసేందుకు వీటిని ఉపయోగిస్తారు. ఒకవేళ రంగులు బ్లర్గా ఉంటే ప్రింటింగ్ ప్లేట్స్ రీసెట్ చేసి మళ్ళీ ప్రింట్ చేస్తారు. CMYK చుక్కలను క్వాలిటీ చెక్ మార్కర్స్ అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 8. మీరు గమనించారా, మనం చాలా సినిమాల్లో మర్డర్ సీన్లలో ఫోరెన్సిక్ నివేదిక వింటుంటాం. ఇది నేర పరిశోధనలో కీలకమైన ఆధారం. నిందితులు నేరాలను దాచిపెట్టే ప్రయత్నం చేసిన చిన్నపాటి ఆధారాల వల్ల భయపడుతుంటారు. ఈ నివేదికలో గాయాలు, మరణాల కారణాలు విశ్లేషణ చేస్తారు. హ్యాండ్ రైటింగ్, ఫోర్జరీ, డాక్యుమెంట్ పరిశీలిస్తారు. క్రిమినల్, సివిల్ కేసుల్లో ఉపయోగిస్తారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 45 ప్రకారం దీనికి చట్టపరమైన స్థానం ఉంది. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ద్వారా ఇచ్చే ఈ నివేదిక న్యాయ విధానంలో నిజాన్ని వెలికి తీయడంలో ఉపయోగపడుతుంది. నెంబర్ 9. మనం రోజు ఆకాశంలో ఎన్నో విమానాలు చూస్తుంటాం. అయితే దీనికి ఇంధనం ఎక్కడ ఉంచుతారు అని ఎప్పుడైనా గమనించారా?
విమానం ఎగరాలంటే టర్బైన్ ఇంధనం అవసరం. ఈ ఇంధనాన్ని రెక్కల్లో స్టోర్ చేస్తారు, ఎందుకంటే ఇది బరువును సమానంగా చేస్తుంది. ఇది ఇంజన్ రకాన్ని బట్టి ఇంధనం మారుతుంది. ఉదాహరణకి ఎయిర్బస్ A350 వంటి డబుల్ ఇంజన్ విమానం ఒకేసారి 37,000 గ్యాలన్ల ఇంధనం మోసుకెళ్తుంది. ఇది గంటకు 900 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ గంటకు 2,400 లీటర్లు, అంటే ప్రతి కిలోమీటర్కి 2.6 లీటర్ల ఇంధనం ఖర్చు అవుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మనం రోజు తాగే కూల్ డ్రింక్స్ బాటిల్లో పై భాగం ఖాళీగా ఉంటుంది. దీనికి కారణం ఈ బాటిల్స్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ కార్బోనేటెడ్ కావడం. ఈ గ్యాస్ ప్రెషర్కి బాటిల్ పూర్తిగా నింపితే పగిలిపోవచ్చు, అందుకే కొంత ఖాళీని వదిలేస్తారు. ఈ ఖాళీ ప్రదేశం ఒత్తిడిని తట్టుకొని డ్రింక్ ఫ్లేవర్ కూడా ఎక్కువగా రోజులుగా ఉండేలా చేస్తుంది.